మంచి సినిమా అంతే. ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఆల్వేస్. తమిళ్లో కూడా అలాగే చేశారు. మీరే లేట్గా పిలిచారు నన్ను తెలుగు వాళ్ళు. అదే ఇప్పుడు తెలుగు అమ్మాయి, తెలుగు తెలిసిన అమ్మాయి, తెలుగు అమ్మాయి, తెలుగు ఇంటి పక్కింటి అమ్మాయిలు అంటే ఒక అమ్మాయి, ఇవన్నీ డిస్క్వాలిఫికేషన్స్ లా కనిపిస్తుంటాయి తెలుగు సినిమాలో. అవునా? అనిపిస్తుంది. అవునా, మీకు అనిపిస్తుందా? మీకు అలా నేను అలా చెప్పలా, మీరు చెప్పారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించలేదు కాబట్టి నేను చెప్పలేదు, మీరు అనిపిస్తుంది అదే లేట్గా పిలిచారని చెప్తుంటే దాని వెనకాల రీజన్ ఇదేనేమో అని. అలా అంతా వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ తిరుగాడుతుంటే పిలుస్తామండి, మీరు ఎక్కడో తిరుగుతుంటే ఏం పిలుస్తాం? ఒకసారి ఆవిడని కంటిన్యూ చేయండి. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో. మీరు పిలిస్తే ఎందుకండి, గంట సేపు ఫ్లైట్ తీసుకుని వచ్చేస్తాను, ఏముంది. కళ్ళ ముందు ఎక్కడ, అమీర్పేటలోనా? ఎక్కడ కనిపించాలి మీకు కళ్ళ ముందు? ఓటీటీలో బాగా కనబడుతున్నారు. మొన్న ఇసకపట్నం చూసాము, అది వెబ్ సిరీస్ చూసాము, మీ ఇంటర్వ్యూస్ కూడా చూసాం. ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బులతో 15 లక్షల రూపాయలు వాచ్ కొన్నారంట. సో ఈ సినిమాకి ఎంత పెట్టుకున్నారు, ఏం కొన్నారు? సినిమా 70 తర్వాత అడుగుతాను. ఆ ప్రొడ్యూసర్ ఇవ్వలేదండి, మీరు కొనుక్కున్నారు. నేను కొనుక్కున్నాను. ఆ డబ్బులతోనే కదా కొన్నారు. ఏదో నా డబ్బులు అవి, నా సంపాదన. నా మీద కోపడకండి, మీరు చెప్పింది నేను అడుగుతాను. ఓకే, ఈ సినిమాలో తిరువీరు గారితో యాక్ట్ చేశారు కదా, మీరు పెద్ద స్టార్స్ తో చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ తిరువీరు కూడా పెద్ద స్టార్. అదే పెద్ద స్టార్స్ అంటే ఇప్పుడు వెంకటేష్ గారు, తిరువీరు గారు, ఇలా అన్ని రేంజ్ హీరోస్ తో చేస్తున్నారు కదా అని అడుగుతున్నాను.